బీఆర్ఎస్ విప్ మాస్టర్ ప్లాన్, ఇది ఒక మంచి వార్త. ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్. హంగ్ మున్సిపాలిటీలో కారు పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడ. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేలా విప్ అస్సాం. కాంగ్రెస్కు ఓటేస్తే అనర్హత వేటుకు రంగం సిద్ధం. మరి ఎవరెవరు రంగం సిద్ధమవుతారో చూద్దాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెరరేపాయి. సుమారు 33 మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడంలో ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీలు ఎమ్మెల్యేల ఓట్లు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీ తన మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్లో వీళ్ళు 10 మంది కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారంట. కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్లోనే ఉన్నారంట. వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటు వేయాలి. ఓటు లేకపోతే ముడి మీద అన్నాలి వీళ్ళని ఒక్కొక్కరిని. కొనసాగుతున్న ఫిరాయింపు నేతలను ఎరుకున పెట్టేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. విప్ ఆశ్రమంతో చెక్. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వకుండా అడ్డుకోవడానికి బీఆర్ఎస్ అధిష్టానం విప్ జారీ చేయాలని నిర్ణయించింది. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ విప్ను ధిక్కరించి కాంగ్రెస్కు ఓటు వేస్తే దానిని విప్ ఉల్లంఘన కింద పరిగణించి వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది. దీని ద్వారా కోర్టుల్లో మరియు అసెంబ్లీ స్పీకర్ వద్ద ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయించడానికి బలమైన న్యాయపరమైన ఆధారాలు లభిస్తాయని కారు పార్టీ అంచనా వేస్తుంది. ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? ముఖ్యంగా గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, కాళ యాదయ్య చెవేల, బల్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, డాక్టర్ సంజయ్ ఇక్కడ మన జగిత్యాల వంటి నేతల నియోజకవర్గంలో మున్సిపల్ పీఠాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పుడు బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే వీరు సొంత పార్టీ బీఆర్ఎస్ చెప్పిన అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఎమ్మెల్యే పదవులకే ముప్పు వచ్చే అవకాశం ఉండడంతో సదరు నేతల్లో టెన్షన్ మొదలైంది. అనర్హత వేటుపై బీఆర్ఎస్ నజర్. గత కొంతకాలంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సాక్షిగా వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది. సోమవారం మీన్స్ ఫిబ్రవరి 16 ఈరోజే జరగనున్న చైర్మన్ల ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలు ఏ వైపు మొగ్గు చూపుతారు, బీఆర్ఎస్ వేసిన విప్పు ఉచ్చు నుంచి ఎలా తప్పించుకుంటారు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి వీళ్ళు మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం అని చెప్పుకు తిరిగిన ఈ గాడిద కొడుకులు అందరూ బీఆర్ఎస్కే ఓటేస్తారా? సిగ్గు శరం ఇజ్జత్ లజ్జత్ మొత్తం తీసుకున్న ఈ గాడిదలందరూ బీఆర్ఎస్కే ఓట్లేస్తారా? చెప్పండి ఇక మీరు. లేదంటే కాంగ్రెస్లో జాయిన్ అయిన కాబట్టి కాంగ్రెస్కి ఓటేస్తారా? కాంగ్రెస్కి ఓటేస్తే మన పదవి వాయే, బీఆర్ఎస్కి ఓటేస్తే అక్కడ పాపం పదవి ఉంటుంది, బీఆర్ఎస్లో ఉన్నట్టు ఉంటుంది. కాంగ్రెస్కి ఓటేస్తే మాత్రమే పదవి పోతుంది. చెప్పు చీపుర్లతో కొట్టాలి నా దృష్టిలో, నిజంగా చెప్తున్నాం కదా. ఒక పార్టీని నమ్ముకొని ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. ఎవడైనా సరే, బీఆర్ఎస్ ఓడైనా సరే, బీజేపీ ఓడైనా సరే, కాంగ్రెస్ ఓడైనా సరే. ఈ గాడిదలు కనుక ఎప్పుడైనా పోటీలో నిలబడితే మాత్రం చిత్తుగా ఓడగొట్టండి. అప్పుడు బుద్ధి వస్తుంది దుర్మార్గులకు.